ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళెవరో చెప్పండి సార్. మా పిన్ని జోలికి వచ్చింది ఎవరైనా సరే వదిలిపెట్టను. నేను కూడా వదిలిపెట్టను. అమ్మలాంటి మా పిన్నిని చంపాలనుకున్న వాడి అంతు చూస్తాను. వాళ్ళెవరో కాదు, మీ ఇంట్లో వాళ్ళే. మా ఇంట్లో వాళ్ళ అంటే మా ఇంట్లోనే మహాకు శత్రువులున్నారా? మహాలక్ష్మి ఇంట్లో అందరికీ శత్రువు, మళ్ళీ తనకి ఇంట్లో శత్రువు కూడానా? ఉన్నారు సార్. వాళ్లే మేడం గారి కారు బ్రేకులు వీడితో తీయించి మేడం గారిని చంపాలనుకున్నారు. ఎవరు సార్ వాళ్ళు? ఎవరు? మా ఇంట్లో మా పిన్నిని చంపాలనుకున్న శత్రువులు ఎవరు? నీ భార్య సీత. ఏం మాట్లాడుతున్నారు సార్? మా అత్తయ్యను నేనెందుకు చంపాలనుకుంటాను? నాకేంటి అవసరం? ఏమో, మీకేం అవసరం ఉందో మాకేం తెలుసు. ఊరికే నిందలు వేయకండి సార్. సీత అలాంటిది కాదు. తను ఎలాంటిదో వీడు చెప్తాడు. రేయ్, ఏం జరిగిందో చెప్పరా. ఈ సీతగారు నాకు డబ్బులు ఇచ్చి మహాలక్ష్మి గారి కారు సర్వీసింగ్కి వస్తే బ్రేకులు తీయించారు. నోటుకొచ్చింది మాట్లాడకండి. మీరెవరో కూడా నాకు తెలీదు. అదేంటి మేడం, ఆ రోజు మీరు నన్ను కలిసి మీ అత్తగారిని చంపడానికి నాకు డబ్బులు ఇచ్చారు కదా? అందుకు సాక్ష్యం కూడా ఉంది. రేయ్, అది చూపించరా. ఇప్పుడేమంటావమ్మా సీత? ఆ వీడియోలో ఉన్నది నువ్వు కాదు అంటావా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రోజు ఇతను దారిలో కలిసి ఏదో కష్టాల్లో ఉన్నాను ఆదుకోండి అంటే డబ్బులిచ్చాను. అదే ఈ వీడియో. ఇందాకేమో వీడెవడో కూడా తెలీదు అన్నావు. ఇప్పుడు ముక్కు మొహం తెలియని వాడికి డబ్బులిచ్చానంటున్నావు. ఏ మాట నమ్మాలి సీత? నేను చెప్పేది నిజం మామా. నేను ఇతనికి డబ్బులిచ్చింది సాయం చేయడానికే కానీ అత్తయ్యని చంపడానికి కాదు. చాలా ఆపు సీత. ఆధారాలతో సహా దొరికిపోయి కూడా ఇంకా బుకాయిస్తున్నావా? నన్నే చంపించడానికి ప్రయత్నించావు అంటే నిన్ను ఏమనాలి? అంటే నీకు ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని చంపేస్తావా సీత? ఎవరిని బతకనివ్వా? పోలీసోడి కూతురుగా పుట్టి ఈ క్రిమినల్ బుద్ధులేంటి? అప్పుడు మా సుమతి వదిని పొడిచావు, ఇప్పుడు మహావదిని చంపించాలనుకున్నావు నువ్వు. నేను ఎవరిని చంపలేదు. నాకేం తెలీదు. అనవసరంగా నా మీద నిందలు వేయకండి. నిప్పు లేనిదే పొగరాదు సీత. నీకు మహాలక్ష్మంటే పడదని మాకు తెలుసు. మా ఇద్దరి మధ్య అత్త కొడళ్ళ గొడవ ఉంది కానీ ఒకరినొకరం చంపుకునేంత పగ కక్షలు లేవు మావయ్య. అవును బావా, సీత అందరూ బావుండాలని కోరుకుంటుంది కానీ ఎవరి చావును కోరుకోదు, ఎవరిని చంపదు.
మరి ఈ మెకానిక్కి డబ్బులు ఎందుకు ఇచ్చిందంటారు? మహాలక్ష్మి గారిని చంపడానికని వీడు చెప్తున్నాడు కదా. వాడు అబద్ధం చెప్తున్నాడు. మరి అదిగా నిజం చెప్పరా? చెప్పకపోతే ఇక్కడ చేస్తాం. చెప్పు, చెప్పరా? చెప్పు, 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 చెప్పరా? నిజం చెప్పు. ఆపు సీత. చంపడం అంటే అంత ఈజీనా నీకు? మామా, నీకు ఎదురు తిరిగితే చంపేస్తావా? మా పిన్నిపై అంత పగ పెంచుకున్నావా? ఏం మాట్లాడుతున్నావు మామా? నువ్వు ఇదంతా నమ్ముతున్నావా? వీడు అబద్ధం చెప్తున్నాడు మామా. ఈ సిఐ నాటకం ఆడుతున్నాడు. నువ్వు నిజం చెప్తున్నావా? నా ముందే ఎన్నోసార్లు మా పిన్నిని ద్వేషించావు, పిన్నిపై నిందలు వేశావు. అలాంటి నువ్వు పిన్నిని చంపించే ప్రయత్నం చేయలేదు అని గ్యారంటీ ఏంటి? నువ్వే అలా మాట్లాడితే ఎలా రామ్? నీకే సీత మీద నమ్మకం లేకపోతే ఎలా? ఇంకేం చేయమంటావు మావయ్య? నేను సీతని నమ్మాను, మీ అందరికంటే ఎక్కువగా నమ్మాను. కానీ సీత నా నమ్మకాన్ని బొమ్ము చేసింది. అయితే నేను సీతను అరెస్ట్ చేయొచ్చా రామ్? స్టేషన్కి తీసుకువెళ్ళనా? వద్దు సిఐ గారు. సీత మా కోడలు. తను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మా పరువు పోతుంది. కానీ సీత లాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే మీ ప్రాణాలు పోతాయి మేడం. పర్వాలేదు. సీత నన్ను చంపించాలనుకున్నా దేవుడి దయ వల్ల ప్రాణాలతో బయటపడ్డాను. ఇది మా ఇంటి గొడవ, మేం తేల్చుకుంటాం. మీరు బయలుదేరండి. మీ ఇష్టం. పదరా. ఆ రోజు డబ్బుల విషయంలో ఈ సీత వెనక ముందు ఆలోచించకుండా నన్ను చావ కొట్టింది. ఇప్పుడు ఏకంగా పిన్నినే మర్డర్ చెయ్యాలనుకుంది. ఇలాంటి మనిషిని మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.